హలో గైస్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈ రోజు వీడియోలో మీకు వచ్చేప్పటికి మన మొబైల్ ని మన ల్యాప్టాప్ లో కానీ మన సిస్టమ్ లో కానీ ఎలా చూపించాలి అంటే మిర్రరింగ్ అంటారు దీన్ని. అంటే మన మొబైల్ స్క్రీన్ ని మన ల్యాప్టాప్ లో చూపించడం, అలాగే మన ల్యాప్టాప్ మౌస్ అండ్ కీబోర్డ్ ద్వారా కంట్రోల్ చేయడం. దీనికోసం మనం ప్రీవియస్ గా మొబిజన్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసాం కదా. ఈ ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మన సిస్టమ్ లోనే ఉండాలి. అలాగే సేమ్ అప్లికేషన్ అనేది మొబిజన్ మిర్రరింగ్ అనే అప్లికేషన్ మన మొబైల్లో కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి. ఈ రెండు అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటేనే మనకి మొబిజన్ అనేది వర్క్ అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు మనం మొబిజన్ యూజ్ చేయట్లేదు, మన మొబైల్లో ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయం, అలాగే అట్ ద సేమ్ టైం మన ల్యాప్టాప్ లో కూడా ఎటువంటి సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేయం. జస్ట్ ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఒక ఫైల్ ని యూజ్ చేస్తాం. ఈ ఫైల్ ఎలా యూజ్ చేయాలి, అసలు ఆ ఫైల్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మీకు జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీకు పైన అడ్రస్ బార్ లో వచ్చేప్పటికి SCRCPY అని చెప్పి ఇలా టైప్ చేస్తే కనుక మీకు ఫస్ట్ వెబ్సైట్ గిట్హబ్ నుండి వస్తుంది. ఇలా github.com అని ఉంటుంది. దీని నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. రిమైనింగ్ వేరే సైట్స్ లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఏదైనా వైరస్ అలాంటి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక మీకు కిందకి స్క్రాల్ చేసేయండి, మీకు టోటల్ డౌన్ కి స్క్రాల్ చేసేయండి. ఇక్కడికి వచ్చేసేస్తే ఇక్కడ మీకు SCRCPY అనేది వర్షన్ 1.16 అని ఉంది. మనకి ఈ వర్షన్ అయితే సరిపోతుంది ఇక్కడ. సో ఏంటంటే మనం ఈ వర్షన్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ నాది విండోస్ 64 బిట్ కాబట్టి ఇక్కడ కిందకి స్క్రాల్ చేసుకుంటే మనకి సాఫ్ట్వేర్ ఫైల్ అనేది చూపిస్తుంది, మనకి జిప్ ఫైల్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ SCRCPY విండోస్ 64 అంటే మన 64 బిట్ కాబట్టి నాకు ఇది సరిపోతుంది. సో నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మీకు 32 బిట్ కావాలంటే 32 బిట్ కూడా దొరుకుతుంది. అలాగే మ్యాక్ వర్షన్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది, మీరు మ్యాక్ కూడా డైరెక్ట్ గా రన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం విండోస్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి దీన్ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే గైస్, ఆ ఫైల్ అయితే కనుక జిప్ ఫైల్ ఇదిగోండి. ఇది ఎగ్జాక్ట్ మీకు 25 MB ఉంటుంది. దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. ఓకే గైస్, ఇదిగోండి మనకి ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్ అనేది ఇక్కడ ఉంది. ఈ ఫైల్ ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత SCRCPY అని చెప్పి మీకు ఒక అప్లికేషన్ కనిపిస్తుంది ఇక్కడ. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత మన మొబైల్ ఆటోమేటిక్ గా డీబగ్గింగ్ అనేది ఆన్ చేసి ఉండి ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ కేస్ మన మొబైల్ అనేది కనెక్ట్ చేసి లేకపోతే ఇలా స్క్రీన్ వస్తుంది అనమాట. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మన మొబైల్లో USB డీబగ్గింగ్ ఆన్ చేసి ఉండాలి. USB డీబగ్గింగ్ ఆన్ అవ్వాలి అంటే డెవలపర్ ఆప్షన్స్ ఆన్ అయి ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఈ సెట్టింగ్స్ మాత్రం మీరు మొబైల్లో కంపల్సరీగా చేయాలి. ఒకసారి మనం మొబైల్ స్క్రీన్కి వెళ్ళి చూద్దాం. గైస్, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నా నేను. సెట్టింగ్స్ యాక్చువల్గా ఏంటంటే అందరి మొబైల్స్ లో కూడా డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసి ఉండదు. ఇన్ కేస్ ఎనేబుల్ చేసి ఉంటే మీరు డైరెక్ట్ గా డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళిపోండి. డెవలపర్ ఆప్షన్స్ ఎలా ఎనేబుల్ చేయాలో ఇక్కడ చూడండి. ఓకే, బాగా కిందకి స్క్రాల్ చేసేయండి. ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ అని ఉంటుంది. అందరి మొబైల్స్ లో కూడా అబౌట్ ఫోన్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీకు దొరకకపోతే కనుక ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ లో అబౌట్ ఫోన్ అని టైప్ చేయండి. ఇదిగో నేను అబౌట్ ఫోన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు వర్షన్ అని చూపిస్తుంది. ఇక్కడ పైన టాప్ రైట్ కార్నర్ లో వర్షన్ అని చూపిస్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే నేను రియల్మీ మొబైల్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. మీకు ఇంటర్ఫేస్ అనేది ఇంకా వేరే విధంగా ఉండొచ్చు, మీరు ఈ కంపెనీని బట్టి ఇది డిసైడ్ అయి ఉంటుంది. మీ కంపెనీ మొబైల్లో నేమ్ కొట్టి మీరు గూగుల్లో హౌ టు ఎనేబుల్ డెవలపర్ ఆప్షన్స్ అని కొట్టినా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది వస్తాయి. లేదు అనుకుంటే అబౌట్ ఫోన్ లోకి వచ్చేసేయండి. అబౌట్ ఫోన్ లోకి వచ్చిన తర్వాత వర్షన్ మీదకి వెళ్ళండి. వర్షన్ ఓపెన్ చేస్తే మీకు బిల్డ్ నెంబర్ అని కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ బిల్డ్ నెంబర్ అని కదా. కొంతమందికి ఏంటంటే అబౌట్ ఫోన్ లోకి వెళ్ళగానే బిల్డ్ నెంబర్ కనిపిస్తుంది. సో వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఆ బిల్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బిల్డ్ నెంబర్ మీద కంటిన్యూస్ గా ఒక 7 times ట్యాప్ చేయండి, కంటిన్యూస్ గా. ఓకేనా, కంటిన్యూస్ గా ట్యాప్ చేసినప్పుడు మన మొబైల్ కి లాక్ ఏమైనా ఉంటే పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాస్వర్డ్ ని టైప్ చేసేయండి. ఓకే, నేను పాస్వర్డ్ టైప్ చేశాను. టైప్ చేశాక మీకు డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అని చెప్పి కింద నోటిఫికేషన్ వచ్చింది చూసారా. ఓకే, ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి, కంప్లీట్ బ్యాక్. ఓకే, మళ్ళీ నేను సెట్టింగ్స్ లోకి వచ్చాను. సెట్టింగ్స్ లోకి వచ్చాక మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. లేదనుకుంటే డైరెక్ట్ గా మీకు కొంతమందికి డెవలపర్ ఆప్షన్స్ అని కనబడుతుంది. లేదనుకుంటే అడిషనల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. నాకైతే కనుక నా మొబైల్ కంపెనీని బట్టి వాళ్ళు అడిషనల్ సెట్టింగ్స్ లో ఇచ్చారు. ఓకే, కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని కనబడుతుంది. ఇదిగోండి. ఓకేనా, డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసింది. అండ్ నెక్స్ట్ కిందకి స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేస్తే USB డీబగ్గింగ్ అని ఉంటుంది. USB డీబగ్గింగ్ కూడా ఎనేబుల్ చేయండి. ఎనేబుల్. ఓకే గైస్, USB డీబగ్గింగ్ ఇదంతా ఎనేబుల్ చేసాం.
మనం దీన్ని మొత్తం టోటల్గా క్లోజ్ చేద్దాం. ఓకే, క్లోజ్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన మొబైల్ యూఎస్బి కేబుల్తో ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి. సో నేను కనెక్ట్ చేస్తున్నాను. ఒకసారి మీకు కనెక్ట్ చేసేది కూడా చూపిస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఓకేనా? ఓకే గైస్, మనం కనెక్ట్ చేశాక మనకి ఏంటంటే ఇలా ఆప్షన్ కనబడుతుంది, యూఎస్బి టు ఛార్జింగ్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఫైల్స్. ఓకే, ఇది సెలెక్ట్ చేశాక మనకి మన మొబైల్ అనేది సిస్టమ్ కి కనెక్ట్ అయింది. సో ఒకసారి నేను ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. SCR-CP1 ఉంది కదా, దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ మన మొబైల్ ఏదైతే కనెక్ట్ అయ్యిందో ఆ మొబైల్ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్. ఇక్కడ మనకి మొబైల్ ఈజీగా ఓపెన్ అయిపోయింది. మనం ఎటువంటి సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేయలేదు, అంటే జస్ట్ ఈ SCR-CP1 అనే ఈ ఒక్క ఫైల్ ని యూజ్ చేసాం. ఈ యొక్క ఫైల్ మీకు 25 MB ఉంటుంది. ఈ ఫైల్ కూడా మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయలేదు, ఇది డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్ నుండి రన్ అవుతుంది. అలా యూఎస్బి నుండి మనకి మొబైల్ అనేది మిర్రరింగ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు మనం మొబైల్స్ అండ్ ఇలాంటిది యూజ్ చేసేటప్పుడు కొంచెం ప్రాసెస్ హెవీగా ఉంటుంది. ఇది అలా ఉండదు, జస్ట్ మనం ఆల్రెడీ ఇది ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫైల్ ఓపెన్ చేస్తాం, ఆ కమాండ్ ప్రాంప్ట్ ఒకేసారి డబుల్ ట్యాప్ చేస్తాం, డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ నుండి మనం ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మీకు క్రోమ్ కావాలంటే క్రోమ్, యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్. చూసారా, నేను మౌస్ తో ఆపరేట్ చేస్తున్నా. ఇదంతా మనం మౌస్ తో ఆపరేట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకేనా గైస్, చూసారు కదా, చాలా సింపుల్. ఇక్కడ నుండి మనకి ఏంటంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఇది కూడా చాలా స్మూత్ గా ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ మొబైజన్ యూజ్ చేసాం అంతకు ముందు. ఈ మొబైజన్ కన్నా ఇది చాలా ఫాస్ట్ గా ఉంది, చాలా స్మూత్ గా ఉంది అండ్ వెరీ కంఫర్టబుల్ గా ఉంది. నాకైతే కనుక ఇది చాలా బాగా నచ్చింది. సో ఏంటంటే నేను మొబైజన్ యాప్స్ నా మొబైల్ లో అన్ఇన్స్టాల్ చేస్తున్నా, ల్యాప్టాప్ లో కూడా అన్ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకే గైస్, ఈ వీడియో మీ అందరికి యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.